హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. ఇవేంటని చూస్తున్నారా? రాములకాయలండి. రాములకాయలతో మన పాతకాలం వాళ్ళు, మన నానమ్మలు, అమ్మమ్మలు లాంటి పాతకాలం వాళ్ళైతే రాములకాయలతోని ఎండు రొయ్యలు వేసి చేసేవారు. చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు మాకు సేమ్ రాములకాయలాగానే కనిపించేలా చెర్రీ టమాటోస్ అయితే ఇక్కడ దొరికాయి. మనలాగా అయితే రాములకాయలాగా చాలా సీడ్స్ అయితే లేవండి ఇందులో. సేమ్ అదే మాదిరిగా ఉన్నాయని మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా వీటిని చూడగానే గ్రేపీ అయితే చిన్న చిన్న టమాటోస్ చాలా క్యూట్గా ఉన్నాయి, నేను చేస్తా అని చెప్పేసి అన్నీ నేను వేస్తా అని చెప్పేసి ముందుగా బౌల్ అయితే తీసుకొని చిన్న చిన్న టమాటోస్ అయితే వేసింది. దాంట్లోనే మనం 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4 మిర్చీలు, ఇంకా కరివేపాకు, పసుపు, ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ మా గ్రేపీ చిన్న చిన్న చేతులతో వేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి ఇవి. ఒక 5 to 10 మినిట్స్లోనే ఉడికిపోతాయి. చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పుడు ఇలా అయితే పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయో. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకోండి. ఇలా వచ్చాక వెల్లుల్లి అయితే ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా ఉడకలేదు కదా అని సరే అని కాసేపు అయితే మళ్ళీ పెట్టాము. చాలా బాగా వచ్చింది, ఉడికేసింది ఇంకా అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. ఇప్పుడు స్మాషర్తోనైతే మనం ఇలా కొంచెం స్మాష్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి వడపోసుకోవాలి అండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పోపు దినుసులు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోండి. ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి వేసేసుకొని మన చారుని అయితే ఇలా పెట్టుకుందాం. మసలిన తర్వాత మన చారు అయితే రెడీ అయిపోతుంది. రాములకాయలు ఎలాగో పుల్లగా ఉంటాయి కాబట్టి దీంట్లో చింతపండు అయితే మేము వేయలేదు.
ఈ వీడియోలో అయితే మేము ఈరోజు ఏమేమి కుక్ చేసుకున్నామే అనేది కూడా చూపిస్తున్నాను. ముందుగా వేడివేడి అన్నం అయితే వడ్డించుకుంటున్నానండి. అన్నంలోకి కర్రీ అయితే కావాలి కదా, ఉట్టి రసం ఏం తింటాం. అందుకే మేము మునక్కాయ పప్పు కూడా చేసామండి. మునక్కాయ పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉండేది. ఎప్పుడైనా మునక్కాయని సాంబార్ చేసుకుంటాం, ఇలా పప్పు కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రసం అయితే బౌల్లో పెట్టుకున్నానండి. ఇంకా ప్రోటీన్ కోసం ఎగ్ బాయిల్డ్ అయితే చేసుకున్నానండి. ఎగ్ బాయిల్ కూడా వడ్డించుకొని తినేసాను. చాలా టేస్టీ ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.